నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చదవలవాడ అరవింద్ బాబు ఇవాళ పరామర్శించారు. చిన్నారి అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూకి సంబంధించిన మరణం అయితే సంబంధించిందని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ సంబంధించి ఒక 2 ఏళ్ల చిన్నారి అయితే మృతి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. 15 రోజుల కిందట తనకు ఫీవర్ వచ్చిందనే ఉద్దేశంతో హాస్పిటల్లో జాయిన్ చేయంగా హాస్పిటల్లో అది ఏ వ్యాధి ఏందనేది నిర్ధారించడానికి కూడా డాక్టర్లు టైం పట్టింది. అయితే దానికి సంబంధించిన వైద్యం అందిస్తుండగా మధ్యలోనే పాప చనిపోయిందని కూడా చెప్పారు. అయితే పాపకు సంబంధించి అన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నిన్న వైద్య శాఖ అధికారులు అయితే వచ్చి చిన్నారికి బ్లడ్ ఫ్లూ వచ్చింది, ఆ బ్లడ్ ఫ్లూ వల్లే చనిపోయిందని కూడా తన తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని టెస్టులు కూడా చేయించారు. అయితే ఎలాంటి టెస్టులు చేయించారు ఏందనేది ఆ పాపకు సంబంధించి బాబాయ్ అయితే మనతో ఉన్నారో వారు మాట్లాడి అడుగు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఆ అమ్మాయి బ్లడ్ ఫ్లూ వచ్చిందని ఎవరు చెప్పారు? ఎలాంటి దాన్ని అయింది? మాకైతే ఎవరు చెప్పలేదు. మేము మామూలుగా నార్మల్గా జ్వరం వచ్చిందని పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి అంత పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది మాకు. రిపోర్ట్స్ ఏవో వచ్చినాయి అది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. మాకైతే వాస్తవంగా ఆ వ్యాధి వచ్చిందని అయితే మాకైతే తెలియదు. మాకు 2 రోజులే నేను చెప్పి నిన్నంతా కూడా బ్లడ్ టెస్టులు అన్నీ మా ఇంట్లో టెస్టులు చేశారు. మా ఇంట్లో అయితే మొత్తం కూడా అంతా నెగిటివ్ ఉంది. ప్రజెంట్ అయితే మేము అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. నిన్న వైద్య శాఖ అధికారులు వచ్చి మీకు ఎంతమంది టెస్టులు చేశారు? ఆ టెస్టులకు సంబంధించి రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చారా? మా ఫ్యామిలీ ఏదైతే ఉందో మా బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప ఉంది, ఇంకో పాప, వాళ్ళకి మాత్రం చేశారు. మేమైతే ఇంట్లో ఉండం, మేము బయట ఉంటాం, మామూలుగా ఈ హౌస్లో ఉండం. వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇంకా మా ఫాదర్ ఉంటారు అంతే. మా మదర్ ఉంటారు. వాళ్ళందరికీ మామూలుగానే కొంచెం వీకు. మా ఇంట్లో అయితే వాస్తవంగా అయితే మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. మరి ఇది ఎలా వచ్చిందనేది మాకైతే తెలియదు. వైద్య శాఖ అధికారులు మీకు రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చారు? వైద్య శాఖ అధికారులు అంటే మాకు తెలీదు. మీడియా ద్వారా మాకు తెలిసింది. వాళ్ళు మెల్లమెల్లగా మీడియా వాళ్ళు తెలుసుకొని ఇలా వస్తున్నారు మా ఇంటికి. వచ్చిన తర్వాత వైద్యాధికారులు వాళ్ళకి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళకి తెలుసుకొని మాకైతే టెస్టులన్నీ జరిపారు ఇంట్లో. టెస్టులన్నీ జరిపిన తర్వాత మాకైతే మొత్తం కూడా నార్మల్గానే ఉంది. నెగిటివ్ వచ్చింది. మా అందరికీ ఇబ్బంది లేదు. అంతా అయితే ఆరోగ్యంగా ఉన్నాం మేమందరం. అయితే డాక్టర్లు మీకు నియమాలు పాటించమని చెప్పారు అంటే బయటకు వెళ్ళడానికి అలాంటి ఏం చెప్పలేదు. ప్రస్తుతానికైతే మేమైతే బాగానే ఉన్నాము. మేము అన్ని టెస్టులు పాస్ అయ్యాము. ఇంకేమైనా టెస్టులు ఉంటే చేస్తామన్నారు ఈరోజు. ఆ టెస్టులు ఏమైనా ఉంటే చేయించుకుంటామని చెప్పేసి కూడా చెప్పేశాము. అంతకుముందు మామూలుగా వైద్య సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు మీకు సంబంధించిన అమ్మాయి పాపకు సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చారా? అంటే బ్లడ్ ఫ్లూ వచ్చిందని అనే రిపోర్ట్ కానీ ఏమైనా ఇచ్చారా? మాకు అలాంటి రిపోర్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. పాప నార్మల్గానే చనిపోయిందని మేమైతే అనుకుంటున్నాం. ఇలాంటి వ్యాధితో చనిపోయిందని అయితే మేమైతే అనుకోవట్లేదు. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో నార్మల్గా పాప ఫీవర్తో చనిపోయిందని అనుకున్నాం మేము. వాస్తవంగా అంతవరకే తెలుసు మాకైతే. మాకు హాస్పిటల్లో ఏదైతే ఎయిమ్స్లో ఇచ్చారో రిపోర్ట్ అది మాత్రమే మా దగ్గర ఉంది. అందులో అయితే ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. అలాంటి వ్యాధులు ఏమున్నాయని చెప్పేసి మాకైతే ఎటువంటి కన్ఫర్మ్ చేయలేదు. తర్వాత ఏదైతే పైన ల్యాబ్లకు పంపించారో అది కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు ఆ వ్యాధితో చనిపోయిందని చెప్తున్నారు మా ఇంట్లో. మాకైతే వాస్తవాలు అయితే ఏం తెలియవు అవన్నీ. నిన్న మీకు టెస్టులు చేసిన తర్వాత మీ మొబైల్కి కానీ లేకపోతే మీకు కానీ ఏమన్నా దానికి సంబంధించిన ఎలాంటి వైద్యానికి సంబంధించిన ఎలాంటి ఏమైనా రిపోర్ట్స్ కానీ ఏమైనా ఇచ్చారా? అలాంటివి ఏమీ మా మొబైల్కి ఏమీ అలాంటి ఏం పంపించలేదు. మామూలుగానే డాక్టర్స్ తెలుసుకొని మీకు ఇలాగా ఈ వ్యాధి వచ్చిందేమో అని చెప్పేసి మాకైతే వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చారు. మా ఇంట్లో అయితే అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. మాకైతే అంతా బాగానే ఉంది, నార్మల్గా ఉంది. నెగిటివే వచ్చింది మా ఇంట్లో అందరికీ. మా ఇంట్లో ఎవరైతే ప్రజెంట్ చికెన్ తింటలేదు. మేము 2 నెలల నుంచి చికెన్ తింటలేదు, ఉపవాసాలు పాటిస్తున్నాం. దానివల్ల మాకైతే ఎటువంటి వ్యాధులు ఏం లేవు. పాపకి ఇలా జరిగిందని అయితే మటుకు మాకైతే వాస్తవం తెలియదు. చికెన్ పాప కనిపెట్టారా? అలాంటిది ఏమైతే లేదు. వాస్తవంగా మేము దగ్గర ఏదైతే శివరాత్రి పండగ ఉందో అక్కడి నుంచి దగ్గర మా ఇంట్లో చికెన్ నాటేలో ఏమీ లేదు. మేము తింటలేదు. తర్వాత మేము పాపను జాయిన్ చేసి అంతా కూడా 15 రోజులు అయింది. మొన్న పాప 15వ తారీఖే చనిపోయింది పాప మా ఇంట్లో. అప్పటికైతే మా ఇంట్లో అయితే మేము అందరం కూడా ఉపవాసాలు చేస్తున్నాం. మా ఇంట్లో అయితే చికెన్ ఎలా లేదు. ఎటువంటి ఫంక్షన్లకి మేము వెళ్ళాం అసలు. ఇలాంటి టైంలో మేము మామూలుగా చర్చికి వెళ్తాము. ఈస్టర్ పండుగ పాటిస్తున్నాము ఇప్పుడు ఉపవాసాలు. దానివల్ల మేమైతే ఇప్పుడు ఎటువంటి ఫంక్షన్లకి వెళ్ళము. ప్రజెంట్ ఎక్కడ కూడా ఏమి చికెన్ అలాంటి ఐటమ్స్ ఏవి కూడా మేము తీసుకోము అసలు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆ పాపకు సంబంధించిన రిపోర్ట్స్ డాక్టర్లు నిన్న వచ్చిన దాకా కూడా మాకు తెలియదని చెబుతున్నారు. నిన్న డాక్టర్లు వచ్చి ఆ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు ఎవరికైతే ఉన్నారో పరీక్షలు నిర్వహించినాక ఏందనేది డాక్టర్లు అడక్క మీ పాపకి బ్లడ్ ఫ్లూ వచ్చి చనిపోయిందని చెప్పి నిర్ధారణ చేశారు. అయితే ఏ బ్లడ్ ఫ్లూ వచ్చిన పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించిన ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ బంధువులను కానీ బయటకైతే రానికుండా వైద్య శాఖ అధికారులు అయితే తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వైద్య అధికారులు ముందస్తు జాగ్రత్తగా కొన్ని టెస్టులు
టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల అనంతరము తమ బంధువులకు కూడా నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా తమ బంధువులతో పాటు చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలకు కూడా ఈ టెస్టులు అనేది నిర్వహించారు. ఈ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ నిన్న వరకు అయితే ఎలాంటి కుటుంబ సభ్యులకు ఎలాంటిది ఏమీ లేదని కూడా నిర్ధారణ చేశారు. అయితే ఈ రోజు కూడా మళ్ళా కొన్ని టెస్టులు చేయడానికి ఈ రోజు కూడా వస్తున్నారని కూడా మనకున్న సమాచారం మేరకు. అయితే ఇప్పటి వరకు వైద్య అధికారులు ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు మాత్రం ఈ ఇంటికి సంబంధించిన ఎలాంటి నియమాలు అయితే లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు అధికారులు కూడా తమకు సంబంధించినవి ఇలా వైద్యానికి సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. అయితే ఇంకొక గంటలో కొన్ని టెస్టులు చేయడానికి అయితే కొంతమంది అధికారులు అయితే రానున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏపీ మొత్తం మీద కూడా తొలి బ్లడ్ ఫ్లూ సంబంధించిన మరణం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. అది పల్నాడు జిల్లా నసరాపేటలో కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అలబంతో స్వామి మెగానేని పల్నాడు జిల్లా.